ఓం ఆత్మీయులారా, శ్రీమద్ భగవద్గీత సాంఖ్యయోగము 16వ శ్లోకానికి కొంతమేరకు భాష్యం తెలుసుకున్నాము. ఆ భాష్యానికి ఆనందగిరి టీకా కూడా కొంతవరకు తెలుసుకున్నాము. ఈ శీతోష్ణాది ద్వైత ప్రపంచము, దానికి కారణమైనటువంటి అవిద్య, ఇవి సత్ కాదు, మరేమనగా అసత్. ఎందుకు అంటే భాష్యకారులు చెప్పినారు, వికారోహి సహా, ఇదంతా వికారం ఉన్నది, కార్యం ఉన్నది. కొన్ని కారణమైనటువంటి అవిద్య, అది కూడా వికారి ఉన్నది. వికారి అయితేనే అది కార్యరూపంలో పరిణతి చెందింది, పరిణామ ఉపాదాన కారణం ఉన్నది. ఏది వికారి ఉంటుందో అది అనిత్యం ఉంటది. అవిద్య భలే అనాది ఉన్నది, కానీ జ్ఞానోత్తర కాలంలో అది నాశనం అయిపోతుంది. అనాది శాంతం ఉన్నది, అనంతం కాదు, బ్రహ్మంలాగా. అవిద్య కూడా వికారి ఉన్నది. మరి అవిద్య కార్యము, ఈ శీతోష్ణ ద్వైత ప్రపంచం, ఇది వికారం ఉన్నది అంటే కార్యం ఉన్నది. ఏది కార్యం ఉంటుందో అది వ్యభిచారి ఉంటది, అనిత్యం ఉంటది. ఎందుకు? ప్రాగ్ ప్రధ్వంస భావాలకు ప్రతియోగి ఉంటుంది కాబట్టి అది అనిత్యమే ఉంటుంది అని భాష్యకారులు చెప్పినాడు. భాష్యంలో వికారహాచ అని శీతోష్ణాది ద్వైత ప్రపంచం వికారం ఉంది అని చెప్పి చకారాన్ని ప్రయోగం చేసినాడు. ఈ చకార ప్రయోగం ఎందుకు చేసినాడు అనంటే, శృతిని మనకు స్మృతికి తేవడానికి చకారం ప్రయోగం చేసినాడు. శృతి ఏది? చాందోగ్యోపనిషత్తు. యథాస్వామి ఏకేన మృత్పిండేన సర్వం మృణ్వయం విజ్ఞాతం స్యాత్ వాచారంభణం వికారో నామధేయం మృతికేత్యేవ సత్యం అని ఏదైతే చాందోగ్యోపనిషత్తు, ఈ ద్వైత ప్రపంచమంతా కూడా వికారి ఉన్నది, నామరూప ప్రపంచము అనిత్యం ఉన్నది, మిథ్యా ఉన్నది అని శృతిమాత చెప్పింది. అదే విషయాన్ని గుర్తు చేయడానికి చకార ప్రయోగం చేసినాడు. కించ, ఇంతే కాకుండా ఆనందగిరి టీకా చూడండి, 47వ పేజీ ఆనందగిరి టీకా 3వ పంక్తి. భాష్యం కింద ఆనందగిరి టీకా ఉంది, ఆ టీకలో 3వ పంక్తి. కించ కార్యే కారణాత్ భిన్నం అభిన్నం వా ఇది వికల్ప్య ఆద్యం దూషయతి యథా ఇతి. భాష్యంలో యథా ఘటాది సంస్థానం చక్షుష నిరూప్యమానం అని ఆచార్యుడు ఏదైతే చెప్పాడో దానికి భావం చెప్తున్నాడు ఆనందగిరి వారు. ఆ వాక్యం ఎందుకు రాశాడు ఆచార్యులు అనంటే, ఇక్కడ వికల్పం చేస్తున్నాడు. ఏమి? ఈ కార్యము కారణం కంటే భిన్నం ఉన్నదా లేదా అభిన్నం ఉన్నదా అని వికల్పం చేస్తే ఆద్యం దూషయతే. భిన్నం ఉన్నది అనుకోండి, నైయాయికులు ఈ విధంగా ఒప్పుకుంటారు, కార్యము కారణం కంటే భిన్నంగా ఉంటది అని ఒప్పుకుంటారు. ఎందుకంటే కార్యరూప ఘటము మృత్తికా స్వరూపమే, అది మట్టి అని అన్నావు అనుకో, మట్టి కంటే వేరే లేదన్నావు అనుకో, మరి మట్టితోని నీళ్లు తెచ్చుకోగలవా? మట్టితో నీళ్లు తెచ్చుకోగలవా? ధాన్యం పోసుకోగలవా? లేదు. అందుకని మట్టి కంటే వేరే ఉన్నది కుండ, మట్టి ఎట్లయితుంది అని ఇట్లా అంటారు. భిన్నం ఉన్నది అని అంటే మట్టిని తీసేసి కుండను వేరే చెయ్యాలి. ఎందుకంటే కారణం కంటే కార్యం భిన్నంగా వేరే ఉన్నదంటే మట్టిని తీసేసి కుండను వేరు చేసి తీసుకురా అని ఆపత్తి వస్తుంది. తీసుకొస్తామా? తీసుకురా. అందుకని కారణం కంటే కార్యము భిన్నంగా ఉంది అని ఒప్పుకుంటే చెప్పినాడు. ఘటాది సంస్థానం చక్షువు చేత నిరూప్యమానం అయినప్పటికీ కూడా మృత్తిక కంటే అది వేరే సిద్ధం కాదు. మృత్తికయే ఘటంలో ఉంది. మృత్తిక కంటే అంటే కారణం కంటే ఘటరూప కార్యము అది భిన్నంగా లేదు అని చెప్పినాడు. నిరూప్యమానం అంతర్బహిశ్చ ఇది శేష. ఏ ఘటాది కార్యాన్ని నిరూపించడానికి ప్రత్యక్షాది ప్రమాణాలను తీసుకొని పూర్వపక్షి ప్రవృత్తుడవుతాడో, ఆ ప్రత్యక్షాది ప్రమాణాలు కూడా ద్వైత అంతర్భూతంలో ఉన్నాయి. మరి ద్వైతాన్ని సిద్ధి చేయడం పోయి ద్వైతంలో ఉన్నటువంటి ప్రమాణాల చేత ద్వైతాన్ని సత్యమని ఎలా సిద్ధి చేస్తాడు? అవే సత్యం కాదు. ద్వైతాన్ని ఏ విధంగా సత్యమని సిద్ధి చేస్తాయి? ఏ విధంగా చక్షువు చేత చూడబడేటువంటి ఏ ఘటం ఉన్నదో ఆ ఘటము లోన బయట అంతా ఏమున్నది? మృత్తికనే ఉన్నది. మృదు వ్యతిరేకన అనుపలబ్ధేహే. మృత్తిక కంటే వేరే అది ఉపలబ్ధి లేదు, మనకు అనుభవానికి రావడం లేదు. మట్టియే ఆ ఘటం వలె కనపడుతుంది అని అనుమాన ప్రయోగం చేస్తున్నాడు. విమతం కారణాత్ న తత్వతః విద్యతే. విమతం అంటే విరుద్ధాభిప్రాయానికి విషయమైనటువంటి శీతోష్ణాది ద్వైత ప్రపంచము, ఇది కారణం కంటే వాస్తవముగా తత్వతః
పృథక్ సత్త కలిగి భిన్నంగా లేదు, అంటే కారణ రూపమే ఉంది అని చెప్పినట్లయింది. కార్యత్వాత్ హేతు చెప్పినాడు. విమతం కారణాత్ న తత్వతః విద్యతే, ఇంతవరకు ప్రతిజ్ఞావాక్యం. హేతు ఏమిటి అంటే కార్యత్వాత్, అది కార్యం ఉన్నది. ఏదేది కార్యం ఉంటుందో అది కారణం కంటే వేరుగా ఉండదు. ఘట రూప కార్యము మృత్తిక కంటే వేరే ఉండదు. ఈ పట రూప కార్యము అంటే ఈ వస్త్రం ఉంది, ఈ వస్త్రము కారణాలైనటువంటి తంతువుల కంటే వేరే లేదు. ఏదేది కార్యం ఉంటుందో అది కారణం కంటే భిన్నంగా ఉండదు. ఈ దృష్టాంతం ఘటవత్ దృష్టాంతం ఇచ్చినాడు. ఇత్యర్థ. ఇతః అపి కారణాత్ భేదేన నాస్తి కార్యం. ఇంతేకాదు ఇంకా వేరే కారణం చేత కూడా ఈ జగత్తు సత్యం కాదు. ఎట్లా? ఇక్కడ మాండుక్యకారిక గౌడపాదాచార్యులు ఇచ్చినటువంటి ప్రమాణాన్ని ఇస్తున్నాడు. ఆదావంతే చ యన్నాస్తి వర్తమానేపి తత్తథా. మాండుక్య 2వ ప్రకరణము 6వ శ్లోకం. ఆదౌ అంతేచ యన్నాస్తి, ఆది యందు అంతం నందు ఏది లేదో, వర్తమానేపి తత్తథా, వర్తమానంలో కూడా అది లేనిదే. ఏ విధంగా అంటే ఘటం వలె. ఘటం ఉత్పత్తి కంటే పూర్వము లేదు, మరి ధ్వంస ఉత్తర కాలంలో లేదు, మరి మధ్యలో కనపడుతున్న కాలంలో కూడా లేనిదే. మట్టి కంటే వేరే లేదు, ఉన్నది మట్టి అని మాండుక్యకారికను కూడా ప్రమాణంగా ఇచ్చి ఈ కార్యము కారణం కంటే భిన్నము కాదు అని చెప్పినాడు. ఇది న్యాయాత్ ఇత్యాహ జన్మ ఇతి. భాష్యంలో జన్మ ప్రధ్వంసాభ్యాం ప్రాగ్ ఊర్ధ్వంచ అనుపలబ్ధేహే, దానికి ఉత్పత్తి ఉంది, మరి నాశనం ఉన్నది కాబట్టి అది పూర్వము లేదు, మరి నాశనమైన తర్వాత కూడా లేదు కాబట్టి మధ్యలో కూడా అది లేనిదే అని భాష్యంలో చెప్పినాడు. ఏది కార్యం కారణాలు అభిన్నం, ఇంతకు కారణం కంటే భిన్నం ఉంటుంది అని అంటే ఉండదు, అసత్తుంది. ఎందుకంటే కారణం కంటే భిన్నంగా కార్యం ఉండదు, కారణ రూపమే ఉంటుంది. ఈ విధంగా ఘటము కారణమైనటువంటి మట్టి కంటే వేరే లేదు, అందుకని కారణం కంటే భిన్నంగా లేదు అని సిద్ధి చేసి ఇప్పుడు 2వ వికల్పాన్ని తీసుకుంటున్నాను. ఏది కార్యం కారణాలు అభిన్నం, భిన్నం కాదయ్యా కారణం చేత అభిన్నమే ఉంటది అని ఒకవేళ అన్నట్లయితే తదా తస్య భేదేన అసత్వే పూర్వస్మాద్ విశేష. కారణం కంటే అభిన్నము, కారణం చేతనే అభిన్నం ఉన్నది అని అన్నట్లయితే అప్పుడు భేదేన అసత్వే, ఇక భిన్నంగా లేదు కాబట్టి కారణం చేత అభిన్నం ఉన్నదంటే ఇక కార్యం యొక్క సిద్ధి ఎట్లా చేస్తావు? కారణమే ఉన్నది, కార్యం అనేది లేనే లేదు. అంటే ఈ విధంగా విచారం చేసినా కూడా కార్యము అసత్యే అని సిద్ధమవుతుంది. ఈ శీతోష్ణ ద్వైత ప్రపంచము కారణం కంటే అభిన్నం ఉన్నది అని అంటే భిన్నంగా లేనంటేనా కారణమే ఉన్నట్ట? మరి కార్యం లేదని సిద్ధమైంది కదా, అసత్యని సిద్ధమైంది కదా. అందుకే పూర్వస్మాద్ అవిశేష, పూర్వ వికల్పంలో ఏదైతే కార్యం అసత్యాన్ని మేము సిద్ధి చేసినామో అదే అసత్తు ప్రసక్తమైతుంది. తాదాత్మ్యేన అవస్థానంతో నా యుక్తం. అయితే కారణము చేత కార్యము అభిన్నము అని అంటే, అభిన్నం అంటే తాదాత్మ్యం అంటారు, తాదాత్మ్యం చేత ఉండడానికి యుక్తం కాదు. ఎందుకనంటే ఆ కారణం కూడా తస్యాపి కారణ వ్యతిరేకేన అభావాత్ కార్యకారణ విభాగ విధురే వస్తుని కార్యకారణ పరంపరాయా విభ్రమాది ఇత్యభిప్రేత్య ఆహ మృదాదీతి. ఈ ఘటరూప కార్యము కారణమైనటువంటి మృతిక చేత అభిన్నం ఉన్నది, తాదాత్మ్యమై ఉన్నది అని చెప్పడానికి కుదరదు. ఎందుకనంటే ఆ మట్టికి కూడా కారణం ఉందని చెప్తున్నాం కదా, ఆ మట్టికి కూడా కారణం, అది కూడా కార్యమే ఉన్నది. ఈ విధంగా విచారం చేస్తూ పోయినట్లయితే ఈ కార్యకారణ భావం అనేదే అది భ్రమ అని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఏదైతే కారణం అని చెప్తున్నామో అది కూడా కార్యమైపోతే అది కూడా అసత్య అయిపోయింది కదా. ఈ విధంగా లయ పద్ధతిలో మనం పోయినట్లయితే లయ చింతన ప్రకారం చేత పృథ్వీకి కారణము జలము, జలానికి కారణము అగ్ని, అగ్ని కారణం వాయు, వాయు కారణం ఆకాశము, ఆ ఆకాశానికి కూడా కారణం పరమాత్మ. ఇట్లా పోయినట్లయితే ఈ పృథ్వీయాదుల్లో ఏదైతే కారణత్వం కనపడుతుందో అది కూడా అసిద్ధం. ఎందుకు? అవి కూడా కార్యంలో ఉన్నాయి. అందుకని ఈ కార్యకారణ భావం ఏదైతే ఉందో ఇది భ్రమ ఉన్నది. ఒకవేళ పరమాత్మ కారణము అని శృతిమాత చెప్పింది కదా, తస్మాద్ వాయు తస్మాద్ ఆత్మన కోశ సంభూత అని. ఒకవేళ
ఆ కారణమైనటువంటి పరమాత్మను కూడా దానికి కారణం ఉన్నదని మళ్ళీ కొనికరాదు. ఎందుకంటే లేదు ఇంకోటి, అది మాత్రం పరమ కారణం ఉన్నది. అది కారణం ఉన్నదని అంటే ఈ మృత్తిక వలె కారణం కాదది. మృత్తిక ఏ విధంగా కులారుడు దాన్ని ఆ మట్టిని మలుస్తాడు కదా, కుండలాగా మలుస్తాడు. మలిచినప్పుడు ఆ మట్టి ఏమైంది? వికారాన్ని పొందింది, మార్పు చెందింది. పరమాత్మ జగత్తు కారణం అంటే ఏమైతుంది? ఒకవేళ ఈ మట్టిలాగా కారణం అని అంటే అది కూడా వికారాన్ని పొంది కార్యరూపంలో జగత్ రూపంలో అయ్యింది అని చెప్పవలసి వస్తుంది. కానీ పరిణామ ఉపాదాన కారణం కాదు, వివర్త ఉపాదానం. కారణాలు రెండు రకాలున్నాయి, ఉపాదాన కారణాలు. ఇట్లా కారణ విచారణం చాలా సూక్ష్మం ఉంటది. ఇదంతా మనకు వృత్తి ప్రభాకరము మరియు వృత్తి రత్నావళి మరియు వేదాంత పరిభాషలో, తత్వానుసంధానంలో మరియు నైయాయికుల యొక్క వాంగ్మయంలో గనక చూసినట్లయితే తర్క సంగ్రహము ఇత్యాది గ్రంథాల్లో ఈ కారణ విచారణ విస్తారంగా ఉంది. ముఖ్యంగా కారణము సాధారణ కారణము, అసాధారణ కారణము అని రెండు ప్రకారాలు ఉంటాయి. ఆ అసాధారణ కారణంలో నిమిత్త కారణము, ఉపాదాన కారణం అని ఉంటుంది. ఉపాదానంలో మళ్ళీ వివర్తోపాదానము మరియు పరిణామి ఉపాదానం అని ఉంటుంది. పరిణామి ఉపాదానం మాయ అయితే చైతన్యము వివర్త ఉపాదాన కారణం. వివర్తం అంటే ఎట్లా ఉన్నదో అట్లే ఉండి అన్య ప్రకారం చేత కనపడుతుంది. ఏ విధంగా తాడు తాడుగానే ఉంది, తాడులో ఏ విధంగా మార్పులు చేర్పులు జరగలేదు, కానీ పాము వలె కనపడింది. అట్లా పరమాత్మ కూడా ఇది పరిణామి ఉపాదానం కాదు, వివర్త ఉపాదాన కారణం. అయితే ఆ వివర్త ఉపాదాన కారణమైనటువంటి పరమాత్మకు కూడా మరొక కారణం లేదు కాబట్టి అది నిత్యము అని చెప్పాలి. అది పరమ కారణం కాబట్టి అది నిత్యం అని చెప్పాలి. అయితే తర్వాత ఏదైతే ఆకాశాది ప్రపంచం ఉన్నదో వీటిలో ఏదైతే కార్యకారణ భావం మనకు కనపడుతుందో ఇది భ్రమ అంతే. ఎందుకంటే వాస్తవంగా ఈ ద్వైతమే మిథ్యా అసత్యాన్ని సిద్ధి చేసిన తర్వాత ఎవరు కారణము ఎవరు కార్యం. ఇట్లా ఘటం కార్యం అని అన్నాము, కానీ ఆ కారణమైనటువంటి మట్టి కూడా కార్యం అయిపోయింది. మరి కార్యం ఏది, కారణం ఏది? ఇట్లా విచారం చేస్తే కార్యకారణ భావం కేవలం భ్రమ అని సిద్ధమైంది. భ్రమత్వాద్ ఇత్యభిప్రాయ. కార్యకారణ విభాగ విహీనం వస్తువేవ నాస్తి ఇది మన్వానః చోదయతి. అయితే స్వామీజీ కార్యకారణ విభాగం లేనటువంటి వస్తువే లేదు అని ఒకవేళ పూర్వపక్ష అంటాడు. కార్యము అసత్ అన్నావు, దానికి కారణం కూడా అసత్యే అన్నావు, కార్యకారణ విభాగం లేదు అన్నావు. కార్యకారణ విభాగం కలిగినటువంటి వస్తువే లేదు అంటే ఇక శూన్యవాద ప్రసంగం ఏర్పడుతుంది అని చెప్పినట్లయింది. ఆ విధంగా శంక చేస్తున్నాడు భాష్యంలో. తద్ అసత్వేచ సర్వ అభావ ప్రసంగ ఇది చేత్ అని శంక చేస్తున్నాడు. ఒకవేళ కార్యకారణ విభాగం లేదు, కారణం కూడా అది కూడా మిథ్యా అనంటే ఇక సర్వ అభావ ప్రసంగం ఏర్పడుతుంది, శూన్యవాద ప్రసక్తి ప్రాప్తమవుతుంది అని ఈ విధంగా అంటే అప్పుడు తద్ అసత్వే అని శంక చేసినాడు కదా, దానికి సమాధానం చెప్పినాడు భాష్యకారులు. నా సర్వత్ర బుద్ధి ద్వయ ఉపలబ్ధేహే అన్నాడు. ఏది కూడా లేదు అనేది లేదు. పూర్వపక్ష అభిప్రాయం ఏంటంటే ఏదైతే మనం పరమాత్మను కారణంగా చెప్తామో అది కూడా లేదు, కార్యకారణ భావమే లేదు, కారణం లేదు కార్యం లేదు, అంత శూన్యవాద ప్రసంగం ఏర్పడుతుంది. అంటే కార్యం ఏదైతే ఉందో అది అసత్యం చెప్తున్నాము, కానీ పరమ కారణమైనటువంటి ఆత్మ కూడా అసత్యాన్ని చెప్పడం లేదు. నీ అనుభవం చూడు, ఇప్పుడు అంతా శూన్యం శూన్యం అంటారు. ఎవరు? బుద్ధుని యొక్క శిష్యుడు ఎవరు? మాధ్యమికుడు అనేవాడు ఉన్నాడు. సర్వం శూన్యం శూన్యం అంటాడు, అంతా శూన్యమే ఏమీ లేదంటాడు. చివరికి శూన్యం ఉన్నదని సిద్ధి చేస్తాడు వాడు ఉన్నాడా లేదా? వాడు లేకపోతే శూన్యం ఎట్లా సిద్ధి చేస్తాడు? శూన్యం ఉన్నది అని సిద్ధి చేయాలంటే సిద్ధి చేస్తాడు వాడు ఉండాలన్నా లేదా? వాడు ఉన్నాడు. మరి వాడు ఉన్నాక శూన్యం వాడు ఉన్నది. ఏవ నిరాకర్త తస్సేవ స్వరూపత్వాత్. ఎవడైతే ఏది లేదని నిరాకరణ చేస్తున్నాడో వాడైతే ఉన్నాడు కదా, వాడే ఆత్మ, ఇంకెవడో కాదు. కాబట్టి ఏదీ లేదని చెప్పడానికి రాదు. అయితే ప్రపంచంలో రెండు బుద్ధులు ఉన్నాయి, ఒకటి సద్బుద్ధి ఒకటి అసద్బుద్ధి. ప్రతి వస్తువులో మనకు ఈ రెండు ప్రతీతి అవుతాయి. ఘటః సన్, సన్ అంటే ఉన్నది, ఉనికి. ఆ ఉనికి ఏదైతే ఉన్నదో సత్ వస్తువు అది పరమాత్మనే. ఘటం అనేది వ్యభిచారి ఉన్నది, ఘటం అనేది వ్యభిచారి ఉన్నది. ఎందుకనంటే అది పూర్వం లేకుండే, ఇప్పుడు ఉత్పన్నమైంది, మళ్ళీ తర్వాత ఉండబోదు. అది వ్యభిచారి ఉన్నది. కానీ ఈ సత్ అనేది ఎక్కడ వ్యభిచారం లేదు. ఘటము లేనప్పుడు ఏముండే? మృత్తిక ఉండే. మృత్తిక సన్ అంటాం.
మృత్తిక ఉన్నది అంటాం. లేదా ఘటం యొక్క ప్రాగాభావము ఉన్నది అంటాం. ఆ ఉన్నది అనేది మాత్రం ఎక్కడ వ్యభిచారం లేదు. ధ్వంసమైన తర్వాత కూడా ఘటం యొక్క ప్రధ్వంసాభావం ఉన్నది అనే దానికి ఎక్కడ వ్యభిచారం లేదు, అది మాత్రం ఉంటుంది. ఒకవేళ ఘటం నష్టమైపోయినా గాని వేరే పటాదులు ఉన్నాయి కదా, అక్కడ కూడా ఉన్నది కనపడుతుంది కదా. పటము ఉన్నది, పాషాణం ఉన్నది, కుర్చీ ఉన్నది, బెంచి ఉన్నది, రాయి రప్ప వృక్షము చెట్టు పుట్ట గట్టు ఉన్నది అనేది మాత్రం అంతటా ఉంది. ఒకవేళ ఘటం పగిలిపోయింది అనుకో, ఘట సన్ అని మనం అనం, ఘటం ఉన్నది అని అనం. అయితే ఇక్కడ ఈ ఉన్నది అనేది నాశనం కాలే ఘటం నష్టమైపోయినంత మాత్రాన. ఆ ఉన్నది అనేది మాత్రం అన్యత్ర ఉన్నది కదా. ఇంకా మనిషి చచ్చిపోగానే ఏం మనుష్యత్వమే నాశనం అయిపోయింది అని అంటామా? అంటే ఇక ప్రపంచంలో మనుషులే లేరంటామా? ఒకడు చచ్చిపోతే మనిషి చచ్చిపోయినాడు, మనుష్యత్వము చావలే, జాతి ఉంది. అట్లా కాబట్టి శూన్యవాద ప్రసక్తి ఏమి రాదు అని భాష్యకారులు భాష్యంలో చెప్పినాడు. తదసత్వేచ సర్వాభావ ప్రసంగ ఇది చేతన్న సర్వత్ర బుద్ధిద్వయ ఉపలబ్ధే అన్నాడు. 2 బుద్ధులు ఉన్నాయి. అందులో ఒక బుద్ధి వ్యభిచారి ఉంది, ఒక బుద్ధి అవ్యభిచారి ఉంది. ఏంటి ఆ బుద్ధులు? బుద్ధి అంటే జ్ఞానం, బుధ జ్ఞానే. బుధ అనే ధాతువు జ్ఞానార్థకం, బుధ జ్ఞానే. బుద్ధి అంటే జ్ఞానం. ఏమిటా బుద్ధులు అంటే సద్బుద్ధి మరియు అసద్బుద్ధి అని చెప్పినాడు. సద్బుద్ధి దేనికంటారు? అనువృత్త వ్యావృత్త బుద్ధి ద్వయ దర్శనాద్ అనువృత్తేచ వ్యావృత్తానాం కల్పితత్వాద్ అకల్పితం సర్వభేద కల్పన అధిష్టానం అకార్యకరణం వస్తు సిద్ధ్యతే ఇది పరిహరతి న సర్వత్ర ఇతి. అయ్యా, ప్రపంచంలో 2 బుద్ధులు ఉన్నాయి. ఒకటి సద్బుద్ధి, రెండవది అసద్బుద్ధి. అయితే ఇందులో ఒకటి సర్వత్రా అనుసృతమై ఉంది, ఏది? సద్బుద్ధి. ఇక ఘటము పటము అది ఇది ఏవైతే మనం వస్తువులను చెప్తామో అవి అసద్బుద్ధికి విషయాలు ఉన్నాయి, అంటే వ్యభిచారములు ఉన్నాయి. సద్బుద్ధి సత్ అంటే పరమాత్మ, అది అవ్యభిచారి. సంప్రతి సతః వస్తుత్వే ప్రమాణం అనుమానం ఉపన్యస్యతి. కాబట్టి ఈ సద్బుద్ధి అసద్బుద్ధిలో ఒకటి అనువృత్తం ఉన్నది, ఒకటి వ్యావృత్తం ఉన్నది. అనువృత్తి వ్యావృత్తి అనే దాన్ని కూడా అర్థం తెలుసుకోండి. అనువృత్తి అంటే అన్నిటితో కలిసి ప్రతీతి అవుట. అనువృత్తి అంటే ఘటంతోని పటంతోని పాషాణంతోని అన్నిటితో కలిసి ప్రతీతి అవుట అనువృత్తి అంటారు. అట్లా అనువృత్తి ఎవరున్నారు? సత్ ఉన్నది. ఘట సన్, పట సన్, హస్తి సన్ అని ఈ విధంగా సన్ 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 అని. సన్ అంటే సత్, అది అన్నిట్లో అనుసృతమై ఉంది. అనువృత్తి అంటే అన్నిటితో కలిసి ప్రతీతి అవుట, ఇది అనువృత్తి. ఉదాహరణకు ఘట సన్, పట సన్, పాషాణ సన్, సన్ సన్ అనేది అన్నిట్లో అనువృత్తి ప్రతీతి అవుతుంది. ఇక వ్యావృత్తి అని అంటే ఏ వస్తువును చెప్తామో ఆ వస్తువుకు మాత్రమే పరిమితమైనటువంటి ప్రతీతి. ఇప్పుడు ఘటము అన్నప్పుడు ఆ ఘటం వరకే ఘట ప్రతీతి అవుతుంది. ఘటము అన్నప్పుడు పటం యొక్క ప్రతీతి కాదు, అది వ్యభిచారి ఉన్నది. ఏది వ్యభిచారి ఉంటుందో అది వ్యావృత్తం ఉంటది, ఏది అవ్యభిచారి ఉంటుందో అది అనువృత్తం ఉంటది. అనువృత్తము సత్, వ్యావృత్తము ఘటాదులు కార్యం, శీతోష్ణాది ద్వైత ప్రపంచం, అది అసత్ ఉంటది. సంప్రతి సతః వస్తుత్వ ప్రమాణం అనుమానం ఉపన్యసతి. అయితే ఇక్కడ ఈ సద్వస్తు ఏదైతే ఉన్నదో అది ఎల్లప్పుడూ ఉంటుంది, అది వ్యభిచారి కాదు అనడానికి అనుమాన ప్రయోగం చేస్తున్నాడు. యత్ వ్యావృత్తేషు అనువృత్తం తత్ పరమార్థం యథా సర్పదారాదిషు అనుగతో రజ్వాదేహే ఇదమంశః. ఏది వ్యావృత్తములలో అనువృత్తమై ఏదైతే ఉంటుందో, వ్యావృత్తములేవి ఘటపటాదులు, వాటిలో అనువృత్తం ఏది? సన్ 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 అనేది సత్ పదార్థం, అది పరమార్థ సత్, అది పరమార్థ వస్తువు. ఏ విధంగా అంటే ఇప్పుడు ఒక 10 మంది ఉన్నారనుకోండి, మసక చీకట్లో పోతుంటే ఆడ రజ్జువు పడి ఉంది. ఆ రజ్జువును చూసి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా భ్రాంతి అవుతుంది. అందరికి ఒకే తీరుగా భ్రాంతి కాదు, ఎందుకంటే వాళ్ళ వాళ్ళ పూర్వ సంస్కారాన్ని బట్టి. ఒక ఆయన పామును చూసినటువంటి సంస్కారం గలవాడు ఉన్నాడు, ఆ తాడును చూడగానే ఓ ఇది పాము అని అంటాడు, అతడు భ్రాంతి చెందుతాడు.
ఒక ఆయన పూలమాలలు అమ్మి బతుకుతాడు. అతనికి పూలమాలల సంస్కారం ఉంది. రజ్జును చూసేసరికి అది పూలమాల అని అతనికి భ్రాంతమైంది. ఒకనికి జలధార, ఒకనికి దండ. అంటే అతడు ఎప్పుడు అడవిలో తిరుగుతాడు కాబట్టి ఆ వంకలుగా తీగ కట్టెలు ఉంటాయి కదా కొన్ని, అది సంస్కారం ఉంది అతనికి. ఈ వంకలుగా పడి ఉన్నటువంటి తాడును చూసి ఏది దండ, ఏదో కట్టె ఉన్నది అంటాడు. కొందరికి భూమి పగులు, చెరువులలో కుంటలలో ఎండాకాలంలో నీళ్లు ఇంకిపోయిన తర్వాత ఆ మట్టి అంతా పగిలి చీలికలుగా చీలిపోతుంది. ఆ సంస్కారం ఉంది. అది చూసి ఆ తాడును చూసి ఇది భూరేష అంటాడు. ఇట్లా ఎవడెవడికి ఏ ఏ సంస్కారాలు ఉన్నాయో ఆ సంస్కారానుగుణంగానే భ్రాంతి అయితే అందరికి ఒక తీరుగా భ్రాంతి కలగదు. అయితే ఈ సర్పము, జలధార, పూలమాల, దండ, భూరేష ఇవన్నీ భిన్న భిన్నంగా ఉన్నాయి. సర్పం అంటే జలధార కాదు, జలధార అంటే పూలమాల కాదు. ఇట్లా పరస్పరము వ్యావృత్తములున్నాయి. ఈ సర్పధారాదిషు అనుగతో రజ్జువాదేహే ఇదమంశ. ఈ సర్పము మరి జలధార మరి భూరేష, పూలమాల, దండ అనేటువంటి భ్రాంత వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిలో అనుగతమైనటువంటి రజ్జువాదేహే ఇదమంశ, ఆ రజ్జు యొక్క ఇదమంశము అందులో అనుసృతమై ఉంది. ఏ విధంగా ఒకనికి పాము భ్రాంతి అయిందనుకో, ఏమంటాడు? ఇది పాము, ఇది పూలమాల, ఇది భూరేష, ఇది జలధార, ఇది అంటున్నాడు కదా. అన్నిట్లో అనుసృతమై ఈ ఇదం అనేది అనుసృతమై ప్రతీతి అవుతుంది. రజ్జు యొక్క ఇదమంశం, ప్రతిదానికి ఒక ఇదమంశం అని అంటూ ఉంటది. అది సామాన్య అంశం. ఇదమంశం ప్రతీతి కాకుండా భ్రాంతి కలగది. భ్రాంతిలో అధ్యాసలో అధిష్టానముక సామాన్య జ్ఞానం ఉండాలి, విశేష అజ్ఞానము ఉండాలి. అంటే సర్పము ప్రతీతి అయిన చోట ఇది తాడు అని స్పష్టంగా కనపడదు, అందుకే కదా భ్రాంతి అయింది. కానీ ఇది అనేది మాత్రం ఉంది. ఇది సర్పము అని. ఈ ఇది అనేది దేని విషయం చేస్తుంది అని అంటే రజ్జులో ఉన్నటువంటి ఇదమంశం. ఇది అనేది తాడులో ఉన్నటువంటి ఇదమంశం. ఇక విశేషాంశం ఏదైతే ఉందో ముప్పిరి 3 చుట్లు కలిగి ఉంటది కదా తాడు, అది విశేషాంశం. అట్లా కనపడడంలే, కేవలం మస్క చీకట్లో ఇది అనేది మాత్రం కనపడుతుంది. తాడు స్పష్టంగా కనపడడంలే, అంటే అది విశేష స్వరూపం. అట్లా కనపడాలి. సామాన్యాంశం ఇది అనేది మాత్రం కనపడుతుంది. ఆ ఇది అనేది జలధారలో ఉంది, పూలమాలలో ఉంది, సర్పంలో ఉంది, భూరేషలో ఉంది, అన్నిట్లో ఉంది. ఇది మాల, ఇది సర్పము, ఇది జలధార అని ఇది అనేది అన్నిట్లో అనుసృతమై ఉంది, అనువృత్తమై ఉంది. అట్లా ఈ సత్ వస్తువు ఏదైతే ఉందో పరమాత్మ వస్తువు, ఇది అంతటా మొత్తం ప్రపంచం అంతా వ్యాప్తమై ఉంది. ప్రతి వస్తువునందు ఇది అని అనకుండా మనము ఏ వస్తువును నిర్దేశించి చెప్పలేము. ఇది ఘటము ఉన్నది అనేది కూడా అందులో ఉంది. ఇది ఘటము ఉన్నది, ఇది పటము ఉన్నది. ఇది అనేది ఉన్నది అనేది మాత్రం అన్నిట్లో అనుసృతమై ఉంటది. అది పరమార్థ సత్యము అంటాడు. విమతం సత్యం ఎట్లా అంటున్నారు? హేతు ఏమిటంటే అవ్యభిచారిత్వాత్. అది ఎక్కడ కూడా వ్యభిచరింపబడుట లేదు, ఎక్కడ కూడా లేదు అనేది లేదు. సద్వస్తువుకు ప్రతి వస్తువుతో ఆ ఉన్నది సన్ అనేది మాత్రం అనువృత్తమై ఉన్నది. అది వ్యభిచారి అగుట లేదు. అంటే అవ్యభిచారిత్వాత్. ఏ విధంగా అంటే సంప్రతిపన్నవత్ ఇత్యర్థ. అంటే ఇప్పుడు రజ్జువాదేహ ఇదమంశ అని ఏదైతే దృష్టాంతం చెప్పిండో అట్లా రజ్జువాదుల్లో అంటే రజ్జు, జలధార, మాల మొదలైన వాటిలో ఇదమంశం ఏ విధంగా అనువృత్తమై అవ్యభిచరితమై ఉన్నదో అదే విధంగా ఈ సత్ వస్తువు కూడా ప్రతి వస్తువులో కూడా అవ్యభిచరితమై ఉన్నది. ఘట సన్, పట సన్, పాషాణ సన్, ప్రతి వస్తువు కూడా ఉన్నది 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 అనేది మాత్రము మనకు ప్రతీతి అవుతుంది. ఆ ఉన్నది అనేది ఏదైతే ఉందో అదే సద్వస్తువు, అది అన్నిట్లో అనువృత్తమై ఉంది. ఆ ఉన్నది అనేది లేకపోతే ఈ వస్తువుకు అస్తిత్వమే లేదు. ఉన్నది అన్నప్పుడే ఆ వస్తువుకు ఒక ఎగ్జిస్టెన్స్, ఒక ఉనికి వస్తుంది. ఆ ఉన్నది అనకపోతే కేవలం ఘటం 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 అన్నాం అనుకో, ఎదుటివాడు అడుగుతాడు, ఏమయ్యా ఘటం ఘటం అంటున్నావు, పిచ్చిగిట పట్టిందా నీకు, ఏంది ఘటము, ఏమంటున్నావు అడుగుతాడు. ఆ సత్వస్తువు ఉంటేనే దానికి శోభ, దానికి అస్తిత్వం, ఉనికి. అనాత్మ పదార్థానికి సద్వస్తువు లేకపోతే దానికి అసలు ఉనికే లేదు. ఏ విధంగా ఒక స్త్రీ మంచిగా అన్ని ఆభరణాలన్నీ ధరించుకుంది,
అనేకమైనటువంటి మంచి మంచి బంగారు ఆభరణాలు ఉన్నాయి. వాటిలో రత్నాలు కూడా పొదవబడ్డాయి ఉన్నాయి. సుందరంగా కనపడుతుంది. సుహాసిని స్త్రీలాగా కనపడుతుంది. కానీ మంగళసూత్రం లేదు. ఇప్పుడు ఆ ఆభరణాలకి ఏమన్నా విలువ ఉంటుందా? శోభ ఉంటుందా? అసలు ఆభరణాలు ఎవరు ధరించాలి? సుహాసిని స్త్రీ ధరించాలి. విధవ స్త్రీ ధరించడానికి వీల్లే. మరి అన్ని ఆభరణాలు ధరించింది, మంగళసూత్రం లేదంటే భర్త లేడు. భర్త లేకపోతే ఆభరణాలు ధరించి ఏం ఉపయోగం ఉన్నది? అట్లా మంగళసూత్రం లాగా భర్త లేకపోతే స్త్రీకి ఈ ఆభరణాలు ధరించుకుంటే ఏం విలువ ఉండదు. ఆ సత్తు అనేది ఉంటేనే ఈ అసత్తుకు విలువ. సత్తు అనేది లేకపోతే ఈ అసత్తు నిరూపించడానికే రాదు. మరియు వ్యావృత్తస్య కల్పితత్వే ప్రమాణమః. ఇక వ్యావృత్తము అంటే వ్యభిచారి అయినటువంటి అసత్ పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవి లేవు అని ప్రమాణం చూపెడుతున్నాడు. వ్యావృత్తస్య కల్పితత్వే, ఆ వ్యావృత్త పదార్థాలు ఘటము, పటము, పాషాణము ఏవైతే పదార్థాలు ఉన్నాయో అవి కల్పితములున్నాయి అని చెప్పడానికి ప్రమాణం ఇస్తున్నాడు. యద్ విషయ అంటూ, యద్ విషయ బుద్ధి వ్యభిచరతి తద్ అసత్ అని అంటూ భాష్యంలో చెప్పినాడు. యద్ వ్యావృత్తం తన్ మిథ్యా యత సర్పధారాది. ఏది వ్యావృత్తములుంటాయో, వ్యభిచారములుంటాయో అంటే ఏ ఒక కాలంలో మాత్రమే కనపడి మరొక కాలంలో కనపడకుండా పోతాయో అవి కల్పితములు అంటాడు. దానికి అనుమాన ప్రమాణం చేస్తున్నాడు. విమతం మిథ్యా, విరుద్ధ అభిప్రాయానికి విషయమైనటువంటి ఏదైతే కార్యం ఉన్నదో అది మిథ్యా. ఎందుకు? వ్యభిచారిత్వాత్, అది వ్యభిచారి ఉన్నది. ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేకుండా పోతుంది. ఏ విధంగా అంటే సంప్రతిపన్నవత్ ఇత్యత. సంప్రతిపత్తి అనంటే ఇక్కడ సర్పధారాదులు, సర్పము, జలధార, పూలమాల ఇవి వ్యభిచారి ఉన్నాయి. భ్రాంతి కాలంలో మాత్రమే కనపడుతున్నాయి. భ్రాంతి నివృత్తి అయిందనుకో కనపడవు. ఒకసారి కనపడి మరి కనపడకుండా పోయేటి అవి ఎప్పుడు కూడా లేనివే. అందుకే అవి కల్పితములు అని చెప్పినాడు. ఇది అనుమానద్వయం అనుసృత్య సతః అకల్పితత్వం అసతః చ కల్పితత్వం స్థితం ఇది శేషః. ఇప్పుడు ఏం సిద్ధమైంది అంటే ఏది వ్యభిచారి ఉంటుందో అది అసత్తు, అది కల్పితము. ఏది అవ్యభిచారి ఉంటుందో అది సత్తు, అది అకల్పితము అని సిద్ధమైంది. మరి ఇక్కడ సత్యేది అసత్యేది? సత్ అంటే అన్నిట్లో అనువృత్తమై ప్రతీతి అయ్యేటువంటి సన్ 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 అనేటువంటి సద్వస్తువు ఉన్నదో పరమాత్మ వస్తువు అది సత్. ఇక ఘటము, పటము అనేటువంటి వ్యభిచారి ఉన్నాయి కాబట్టి అవి కల్పితములు, అవి అసత్ అని సిద్ధమైంది. అను ఇప్పుడు అంటాడు ఇదం అనుమాన ద్వయం నా ఉపపద్యతే. చూడు, ఇప్పుడు నువ్వు రెండు అనుమానాలు చూపెట్టావు, సత్తుకు అసత్తుకు. విమతం సత్యం, అవ్యభిచారిత్వాత్ సంప్రతిపన్నవత్ అనేది ఒక అనుమానం ఇచ్చినావు. విమతం మిథ్యా, వ్యభిచారిత్వాత్ సంప్రతిపన్నవత్ అని రెండో అనుమానం ఇచ్చావు. అంటే ఒకటి సత్తుకు అనుమానం ఇచ్చావు, ఒకటి అసత్తుకు అనుమానం ఇచ్చావు. ఈ రెండు అనుమాన ప్రయోగాలు ఇవి ఉపపన్నములు కావు, ఇవి యుక్తములు కావు. ఎందుకంటే సమస్త ద్వైత వైతత్య వాదిన విభాగ అభావాద అనుమానాది వ్యవహార అనుపపత్తే తత్ర ఆహ సదసదితి అన్నాడు. పూర్వపక్షి అంటాడు, అయ్య నువ్వు రెండు అనుమానాలు చేసి ఏం సిద్ధి చేసినావు? ఒకటి సత్తు, ఒకటి అసత్తు. ఈ ఘటాది ప్రపంచం శీతోష్ణాది ద్వైతం అంతా అసత్తు, వీటికి అధిష్టానమైనటువంటి పరమాత్మ సత్తు అని మీరు సిద్ధి చేశారు. దేని చేత? అనుమాన ప్రమాణం చేత. మీరు అద్వైతవాదులు ఉన్నారు కదా, మీకు ఈ అనుమాన ప్రమాణం చేయడానికి రాదు అంటాడు. ఎందుకంటే ఒక పరబ్రహ్మం తప్ప రెండో వస్తువు లేదని మీరు అంటారా లేదా? ఏకమేవ అద్వితీయం బ్రహ్మ, ఒక అద్వితీయ బ్రహ్మం తప్ప రెండో వస్తువు లేదంటారు. మరి రెండో వస్తువు లేకపోతే ఈ అనుమాన ప్రమాణాన్ని ఎక్కడ ఎందుకు పట్టుకున్నావు నువ్వు? అనుమాన ప్రమాణం బ్రహ్మమా? కాదు కదా. మరి బ్రహ్మం కంటే వేరే రెండో వస్తువు లేకపోతే ఈ అనుమాన ప్రమాణాన్ని ఎందుకు పట్టుకున్నావు? దాంతో ఈ ద్వైత ప్రపంచం మిథ్యా, మరి అద్వితీయ పరబ్రహ్మ వస్తువు సత్యము అని ఎలా నిరూపించగలవు? రెండో వస్తువే లేకపోతే అనుమానంలో విభాగం ఉంటుంది. ప్రతిజ్ఞ, హేతువు, దృష్టాంతము, పక్షము, సాధ్యము అని ప్రతిజ్ఞలో మళ్ళీ ఈ విధంగా విభాగము చేసి ఎలా ఇవ్వగలుగుతున్నావు అనుమాన ప్రమాణం? ఈ అనుమాన ప్రమాణం కూడా ద్వైతంలోనే వస్తుంది. అనుమాన ప్రమాణం కూడా ద్వైతంలోనే వస్తుంది. ప్రత్యక్షము, అనుమానం, శబ్దం, ఉపమానం, అర్థాపత్తి, అనుపలబ్ధి అనేటువంటి షట్ ప్రమాణాలు కూడా ద్వైత అంతర్భూతంలోనే ఉన్నాయి.
మరి ద్వైతాన్ని నువ్వు మిథ్యాన్ని సిద్ధి చేయబోతూ ద్వైతంలోనే ఉన్నటువంటి ఈ అనుమాన ప్రమాణాన్ని తీసుకుంటున్నావు. నువ్వు ఎట్లా సిద్ధమైతే చెప్పు. అనుమాన ప్రమాణమే సిద్ధించదు అంటాడు. అప్పుడు భాష్యంలో చెప్పినాడు, సదసద్ విభాగే బుద్ధి తంత్రే అన్నాడు. వేదాంతి చాలా చాణక్యుడు ఉంటాడు. వేదాంతి చాలా తెలివికల్లోడు ఉంటాడు. వాళ్ళ సామాగ్రులు తీసుకునే వాళ్ళని ఖండన చేస్తాడు. మనదేం బాండవల్ పెట్టేది ఏం లేదు. మన సామాగ్రి మనం ఇన్స్టాల్మెంట్ చేసేది ఏం లేదు. క్యాపిటల్ ఏం పెట్టేది లేదు. వాళ్ళ సామాగ్రులు తీసుకునే వాళ్ళకే కొట్టిపడేస్తాడు. మరి ఏం సామాగ్రులు ఉన్నాయి వేదాంతి దగ్గర? ఒక బ్రహ్మ వస్తువు తప్ప రెండవది ఏం లేదు. వాళ్ళకి నిరంజన్, లంగోటి బహాదూర్ ఏం లేదు ఏం దగ్గర. వాళ్ళ సామాగ్రులు తీసుకునే వాళ్ళ సిద్ధాంతాలనే ఖండన చేస్తాడు. ఇవన్నీ నైయాయికులు చెప్పేటువంటి అనుమాన ప్రమాణాలు, ఇవన్నీ ప్రత్యక్ష అనుమానం, ఇవన్నీ నైయాయికులు ద్వైతవాదులు చెప్పేటువంటి ఆ ద్వైతవాదుల ప్రమాణాన్ని తీసుకునే వాళ్ళనే ఖండన చేస్తాడు. మనమేం క్యాపిటల్ పెట్టేది ఏం అవసరం లేదు. వాళ్ళ దాంతో వాళ్ళకే ఖండన చేసేది. ఒక న్యాయం ఉన్నది. ఏమిటి అనంటే, పిశాచ భాష ఏవ వక్తవ్యం. ఇప్పుడు ఒకనికి లంబడి దయ్యం పట్టింది. ఆ లంబడి దయ్యానికి పోగొట్టాలంటే లంబడి దయ్యం యొక్క ఆ లంబడి భాషలోనే మాట్లాడాలి. దాంతో లంబడి భాష లోపలనే మాట్లాడాలి. దానికి సమాధానం చెప్పాలి, ఎల్లగొట్టాలి. మన భాష నడవదు అక్కడ. ఇది ద్వైతవాదుల భాష ఏంది? అనుమానం. ఎందుకంటే ఈ తార్కికులు అనుమాన ప్రియులు అన్నమాట. ప్రతి దానికి అనుమాన ప్రమాణం చేస్తారు వాళ్ళు. ఏదన్నా వస్తువు ఉండని దానికి అనుమాన ప్రమాణం చేస్తారు. ఎందుకంటే అనుమానైన బుభుత్సంతే తర్కరసికాహ అని చెప్పింది. ప్రతి దానికి కూడా అనుమాన ప్రమాణం చేత సిద్ధి చేయడానికి ప్రయత్నం చేస్తారు వీళ్ళు. అందుకని మరి వాళ్లకు వాళ్ళ భాషలోనే చెప్పాలి. అందుకని సిద్ధాంతి చాలా తెలివిగా ప్రవర్తిస్తాడు. అతని దగ్గర ఏం లేదు, వాళ్ళకే తింపి కొడతాడు అంతే. ఇప్పుడు అనేక మంది ఆత్మవాదులు వస్తారు. ఒకరు స్థూల శరీరమే ఆత్మ అంటాడు, ఒకడు ఇంద్రియాల ఆత్మ అంటాడు, ఒకడు మనస్సాత్మ అంటాడు, ఒకడు ప్రాణమాత్మ అంటాడు, ఒకడు బుద్ధ్యాత్మ అంటాడు, ఒకడు శూన్యమే ఆత్మ అంటాడు. అయితే వాళ్ళ లోపల వాళ్ళకే ఖండన చెప్పించుకుంటూ వస్తాడు. ఒక్కొక్కరికి స్థూల శరీరం ఆత్మాన్ని ఇంద్రియాత్మ అన్నటువంటి ఖండన చేస్తాడు. ఇంద్రియాత్మవాదిని మనస్సాత్మ అన్నటువంటి ఖండన చేస్తాడు. మనస్సాత్మవాదిని ప్రాణాత్మవాదిని ఖండన చేస్తాడు. దాన్ని బుద్ధ్యాత్మవాది ఖండన చేస్తాడు. దాన్ని శూన్యాత్మవాది ఖండన చేస్తాడు. చివరికి శూన్యవాది మిగులుతాడు. ఆ శూన్యవాదిని సిద్ధాంతి ఒకటే మాటలా చెప్తాడు. వంతుని రెల్లి పెట్టుకోడు. ఒకటే మాట, శూన్యం శూన్యం అంటున్నావు కదా, శూన్యం ఎవరి చేత సిద్ధి చేస్తున్నావు? ఎవరి చేత సిద్ధి అవుతుంది శూన్యము అంటే? నేను సిద్ధి చేస్తా అంటాడు. మరి నువ్వు ఉన్నదే కదా, నువ్వు ఉన్నాక శూన్యవాడు ఉన్నది. ఓ శూన్యవాడ సిద్ధి అవుతుంది, నువ్వు ఉన్నదే కదా. ఇది వేదాంతి చాలా తెలివిగా ప్రవర్తిస్తాడనమాట. అయితే తార్కికుల యొక్క అనుమాన ప్రమాణాన్ని తీసుకునే ఆ ద్వైతాన్ని ఖండన చేస్తున్నాడు. అయితే పూర్వపక్షి అంటాడు, ఈ అనుమాన ప్రమాణం కూడా ద్వైతాంతర్భూతమే ఉన్నది. ద్వైతం మిథ్యా అని మీరు సిద్ధి చేస్తారు, రెండో వస్తువే లేదు పరమాత్మ కంటే అంటారు. మరి ఈ అనుమానాన్ని ఎట్లా స్వీకరించావు? మరి అనుమానంలో విభాగం ఏ విధంగా చేస్తున్నావు? ఇది ప్రతిజ్ఞ, ఆ ప్రతిజ్ఞ లోపల పక్షము, సాధ్యము, మరి హేతువు, మరి దృష్టాంతము అని ఈ విధంగా విభాగం చేసి అనుమాన ప్రయోగాన్ని ఎలా ప్రయోగం చేస్తున్నావు నువ్వు? ఇక్కడ అసలు మీకు అనుమాన ప్రయోగమే దొరకదు. ఎందుకంటే మీ వేదాంతంలో రెండో వస్తువే లేదు అని. ఈ విధంగా అంటే, నాయన రెండు బుద్ధులు ఉన్నాయిరా, అసద్బుద్ధి ఉన్నది, సద్బుద్ధి ఉన్నది. ఈ సదసద్బుద్ధులు బుద్ధి తంత్రం ఉన్నాయి, బుద్ధి ఆధీనంలో ఉన్నాయి. సద్బుద్ధి, అసద్బుద్ధి, ఈ సదసద్ విభాగం ఏదైతే ఉందో అది బుద్ధి తంత్రే, అంటే బుద్ధి అధీనంలో ఉంటుంది. అందులో ఒకటి సద్బుద్ధి, ఒకటి అసద్బుద్ధి. అయితే అసద్బుద్ధి ఏదైతే ప్రాతిభాషిక వస్తువు ఉందో, ఆరోపిత వస్తువు ఉందో, కల్పిత వస్తువు ఉందో, ఆ అసద్బుద్ధి నుండి, కల్పిత బుద్ధి నుండి సద్బుద్ధిని వేరు చేస్తున్నాం మనం. ఏ విధంగా? బుద్ధి చేతనే ఇది సద్వస్తువు, ఇది అసద్వస్తువు అని బుద్ధి చేత నిర్ణయం చేస్తున్నాం మనం. బుద్ధి ఆధీనంలో ఉంది. ఉక్తే విభాగే బుద్ధి అధీనే స్థితే సతి అనుమానాది వ్యవహారో నిర్వహతి. అయితే ఈ ఉక్తే విభాగే అంటే సదసద్ విభాగం ఏదైతే ఉందో అది బుద్ధి అధీనంలో ఉన్నాయి కాబట్టి ఇక్కడ అనుమానాది వ్యవహారము చేయడానికి వస్తుంది. ప్రాతిభాషిక విభాగేన అక్కడ ఏం చేస్తున్నామో ప్రాతిభాషిక వస్తువు నుండి సద్వస్తువును భిన్నం చేస్తున్నాం, వేరు చేసి తెలుసుకుంటున్నాం మనం. తద్ యోగాలు అంటే అనుమానాది వ్యవహార యోగం అంటే ఉపపన్నం అవుతుంది.
అనుమానాది వ్యవహారం చేయడానికి వస్తుంది. పరమార్థస్య ఏవ తది హేతుత్వే, పరమార్థ వస్తువును కల్పిత వస్తువు నుంచి వేరు చేసి చూయించడానికి ఈ అనుమానాది వ్యవహారము సిద్ధిస్తుంది. కేవల అంటే మొత్తమే అనుమానం యొక్క అభావం ఉన్నది అని చెప్పడానికి రాదు, మొత్తమే అనుమాన ప్రయోగం చేయడానికే రాదు అనేది రాదు, అంటే అనుమాన ప్రయోగం చేయడానికి వస్తుంది. కుతః ఎట్లా? సదసద్ విభాగస్య బుద్ధిద్వయ ఆధీనత్వం బుద్ధి విభాగస్యాపి తవ అభావాత్ తత్రాహ సర్వత్ర ఇతి. అయితే ఈ సదసద్ బుద్ధి ఏదైతే ఉందో, సదసద్ వివేకం ఏదైతే ఉందో, ఇది బుద్ధి అధీనంలో ఉన్నది. అది వేదాంత మతంలో అసిద్ధం ఉన్నది అని అంటే అట్లేమి లేదు, అనుమాన ప్రయోగం చేయొచ్చు. ఇది సర్వత్ర అంతటా కూడా, అంటే ఎవరైనా కూడా, ఏ మతస్థులైనా కూడా బుద్ధి చేతనే వివేకం చేస్తాడు ఏది చేసినా కదా. ఇప్పుడు పరమార్థ వస్తువును నిర్ణయించాలంటే కూడా బుద్ధి చేతనే నిర్ణయించాలి కదా. ఇప్పుడు మనం విచారం చేస్తున్నాం పరమాత్మ గురించి, దేని చేత? బుద్ధి చేతనే. అద్వైతవాది కూడా బుద్ధి చేతనే విచారం చేసి అద్వైతాన్ని సిద్ధి చేయాలి, బుద్ధి చేతనే విచారం చేయాలి. అద్వైతమే ఉన్నది అని సిద్ధి చేయాలంటే బుద్ధి చేతనే విచారం చేయాలి. ద్వైతం ఉన్నది అని సిద్ధి చేయాలంటే బుద్ధి చేతనే విచారం. ఎవడైనా ఒప్పుకోవాలనే పడుతుంది, ద్వైతవాది గాని అద్వైతవాది గాని. అందుకని సర్వత్రా సర్వై ఉపలభ్యతే. ఈ సదసద్ వివేకము బుద్ధి అధీనంలో ఉన్నది అనేది ఇది అందరూ ఒప్పుకుంటున్నారు. మరి బుద్ధి లేకుండా ఏది కూడా వివేకం చేయలేవు, ఏది కూడా విచారం చేయలేవు. అందుకని అద్వైతంలో ఉండి అద్వైతాన్ని స్థాపన చేయలేవు. అద్వైతంలో ఒకటే ఉన్నది, రెండోది లేనలేదు. స్థాపన చేసేదే ఉన్నది అక్కడ. ఎవడెవనికి చెప్పాలి, ఎవడెవనికి చెప్పుకుంటాడు? ద్వైతంలోకి వస్తేనే గాని గురువు, శిష్యుడు, శాస్త్రము, ద్వైతం ఉన్నది ఇక్కడ. ఆ ద్వైతంలోనే ఉండి విచారం చేసి అద్వైతాన్ని స్థాపన చేస్తాడు, సిద్ధి చేస్తాడు. అందుకని ఈ విచారణ ఏదైతే ఉందో, సదసద్ వివేకం ఏదైతే ఉందో, అది బుద్ధి అధీనంలో ఉందా లేదా? అందుకని ద్వైతవాదులు కావచ్చు, అద్వైతవాదులు కావచ్చు, ఎవరైనా గాని బుద్ధిని ఆశ్రయించే విచారణ చేయవలసి ఉంటుంది. అందుకని మేము సదసద్ వివేకం అనేది కూడా బుద్ధిని ఆశ్రయించే చేస్తున్నాం. కాబట్టి సదసద్ వివేకము బుద్ధి తంత్రం ఉన్నది. ఇది అందరు కూడా ఒప్పుకొని తీరాల్సిందే. సరే, బుద్ధి ద్వయం అనురుధ్య సదసద్ విభాగే సతః సామాన్య రూపతయా విశేష ఆకాంక్షాయాం సామాన్య విశేషో ద్వే వస్తుని వస్తుభూతే శాతం ఇది చేత్ న ఇత్యాహ సామానాధికరణే ఇతి. అయితే ఈ సదసద్ వివేకం అనేది చేస్తున్నప్పుడు ఆ సత్ అయితే సామాన్యం ఉన్నది, మరి విశేషం ఏది? మీరు ఏదైతే వ్యభిచారి ఉంటది అది అసత్ ఉంటది అని మీరు అంటున్నారు కదా, ఆ విశేషం ఏది అని ఒకవేళ మేము అడిగితే మీరంటారు శీతోష్ణాది ద్వైత ప్రపంచమే అది విశేషము అంటారు. మరి ఎప్పుడైతే విశేషమును మీరు ఒప్పుకుంటున్నారో, సత్తును ఒప్పుకుంటున్నారో, మరి ద్వైత ప్రపంచాన్ని కూడా ఒప్పుకుంటున్నారు. ఒప్పుకుంటున్నారన్నప్పుడు వస్తువు ఉంటే ఒప్పుకుంటారా, లేకుంటే ఒప్పుకుంటారా? వస్తువు ఉంటేనే ఒప్పుకుంటారు. మరి ఎప్పుడైతే ఒప్పుకున్నారో అది అసత్ అని ఎట్లా సిద్ధి చేస్తావు? నువ్వు ఉన్నదని ఒప్పుకుంటున్నావు కదా. ద్వైత ప్రపంచం ఉన్నదా లేదా? ఉన్నది. ఉన్నదని ఒప్పుకుంటున్నావా లేదా? ఒప్పుకుంటున్నావు. మరి ఒప్పుకున్నాక అసత్ అని ఎట్లా అంటావు దాన్ని? అంటే నాయన ఇక్కడ సమానాధికరణ్యం చేత ప్రతీతి అవుతున్నాయి. రెండు ఏకబుద్ధికి విషయం అవుతున్నాయి. సమానాధికరణం అంటే నేను చెప్పుకున్నాం కదా, ఏక విభక్తికత్వం సమానాధికరణత్వం. ఏకబుద్ధికి విషయం అవుతున్నాయి. ఇప్పుడు ఏ విధంగా నీలో ఘటః అన్నాం అనుకో, నీల అనే శబ్దానికి అర్థము రంగు, నీల రంగు. నీల శబ్దానికి అర్థం వేరే. మరియు ఉత్పలం లేదా ఘటము అన్నాం అనుకో, ఘట శబ్దానికి అర్థము అది వేరే ఉంది. అంటే భిన్న ప్రవృత్తి నిమిత్తాలైనటువంటి శబ్దాలలో వేరువేరు అర్థాలు ఉన్నాయి. కానీ అవి రెండు కలిసి ఒకే అర్థాన్ని బోధిస్తాయి. అది సమానాధికరణ్యం. నీలో ఘటః, నీలం ఉత్పలం అన్నప్పుడు ఇక్కడ రెండు పదార్థాలు ఉన్నాయి, ఒకటేనా? నీలో ఘటః అన్నప్పుడు నల్ల కుండ అన్నప్పుడు ఎన్ని ఉన్నాయి ఇక్కడ పదార్థాలు? ఒకటే ఉంది. ఏకబుద్ధికి విషయమైతున్నాయి ఈ రెండు పదాలు కూడా. నీల పదము, ఘట పదము, ఈ రెండు పదాలు కూడా ఏకబుద్ధికి విషయమైతే ఒకే అర్థాన్ని బోధిస్తున్నాయి. అట్లా ఈ ప్రపంచం అంతా కూడా ఇది ఏకబుద్ధికి విషయమైతుంది. ఘట సన్ అన్నప్పుడు ఘటము ఉన్నది అంటున్నాము. ఘటము ఉన్నది అనేది సమానాధికరణ్యం చేత ఏకబుద్ధికి విషయం అవుతున్నది. కానీ అందులో కూడా వివేచన చేస్తే ఉన్నది అనేది ఎప్పుడు ఉంటది, ఘటం అనేది ఉండదు. అది వ్యభిచారి.
దానిలో నుంచి మేము వివేకం చేస్తున్నాం. సామానాధికరణ్యం చేత ప్రతీతి అవుతుంది. జగత్తంతా కూడా అట్లే ప్రతీతి అవుతుంది. ఆత్మ యొక్క సత్తను తీసుకునే ప్రతీతి అవుతుంది. ఆత్మ సత్త లేకపోతే ఏది కూడా లేదు. ఘటము ఉన్నది, పటము ఉన్నది, పాశము ఉన్నది, శరీరము ఉన్నది. ఇప్పుడు శరీరం ఉంటే నేను అంటున్నాడు. శరీరం లేకపోతే కేవలం ఉనికి మాత్రం ఉన్నది, చైతన్యం మాత్రం ఉన్నది. శరీరం లేకపోతే ఆత్మ లేదా? ఉంది. ఆ శరీరాన్ని పురస్కరించుకొని వ్యవహారం చేస్తున్నాడు. అయితే మొత్తం ప్రపంచమంతా కూడా మనకు అనాది కాలం నుంచి ఈ విధంగానే ఒక సంస్కారం పడింది. పరమాత్మను తీసుకొనే సకల వ్యవహారాలు చేస్తున్నాము. ఘటం ఉన్నది, పటం ఉన్నది, పాషాణం ఉన్నది, ఉన్నది అనేది ఉనికి అనేది పరమాత్మది. ఆ ఉనికిని తీసుకోకుండా వ్యవహారం చేసేటువంటి అలవాటు లేదు మనకు. కేవలం ఉన్నది అని అంటావా? ఉన్నది అని అంటే ఏమున్నది అని మళ్ళీ ప్రశ్న పడుతుంది. ఏమున్నది అన్న ప్రశ్న పడుతుంది. అంటే వ్యవహార భూమి లోపల ఈ అనిత్యమైనటువంటి కల్పితమైనటువంటి వస్తువును తీసుకొనే మనము ఉన్నది అని వ్యవహారం చేస్తున్నాం. ఆ ఉనికి ఏదైతే పరమాత్మ వస్తువు ఉన్నదో అది ఈ కల్పిత వస్తువుతో కలిసి ప్రతీతి అవుతున్నది. వాస్తవంగా ఉన్నదే సత్యము. ఈ ఘటము పటం అనేది అసత్యము. అయినా గాని ఆ ఉనికి అనేది స్వతంత్రంగా మనకు అనుభవానికి వస్తలేదు. ఉనికి అనేది, ఆ సత్ అనేది స్వతంత్రంగా మనకు అనుభవానికి వస్తలేవు. ఎందుకంటే అనాత్మతో కలిపి చైతన్యాన్ని మనం గ్రహిస్తున్నాము, కానీ పృథగ్గా గ్రహించలేకపోతున్నాం. ఇది చైతన్యము, ఇది ఆత్మ, ఇది బ్రహ్మము అని పృథగ్గా గ్రహించలేకపోతున్నాం. అనాత్మతో కలిపి తెలుసుకుంటున్నాము, కానీ ఆ ఉన్నది అనేది పరమాత్మ వస్తువు అని తెలుసుకుంటలేము. ఉన్నది అనేది ఘటమే అని అనుకుంటున్నాం. మనం ఉన్నది అనేది ఘటమే అని అనుకుంటున్నాం, కానీ ఆ ఉనికి అనేది పరమాత్మ వస్తువుది, ఆ అస్తిత్వం అనేది తెలుసుకోలేకపోతున్నాం. ఇది బాగా అలవాటైంది మనకు భ్రాంతి చేత. అందుకే కఠోపనిషత్తు చెప్పింది అస్థిత్యేవోపలబ్ధవ్య. అస్థి అంటే ఉన్నది అనేది అనుభవానికి తెచ్చుకో. ఈ ఘటము పటము ఏదైతే ఉందో అది వ్యభిచారి ఉన్నదయ్యా, అది వదిలిపెట్టు. ఉన్నది అనేది ఏదో అది అనుభవానికి తెచ్చుకో. ఆ ఉన్నదే ఎప్పుడు ఉన్నది, అదే నువ్వు. ఇట్లా తెలుసుకో కదా. ఇప్పుడు ఎదురుగా ఇదొక నేను ఈ రుమాలు బట్టి నేను చూపెడితే ఇదేమని అడిగితే ఏమంటారు? రుమాలు అంటాడే గాని ఇక్కడ చైతన్యం ఉన్నది. చైతన్యము అస్తిత్వంలోనే రుమాలు ఉన్నది, కానీ చైతన్యాన్ని గుర్తిస్తున్నాడా? కొన్ని చైతన్యం అట్లా ఉండని, అదైతే దూరం ఉన్నది, కానీ ఇక్కడ ఆకాశం ఉన్నది, ప్రకాశం ఉన్నది కదా. వీటిని చెప్తున్నాడా? గుర్తించండా? గుర్తించలే. కేవలం నామరూపాలైనటువంటి రుమాలు మాత్రమే చెప్తున్నాడు. అంటే దృష్టి నామరూపాలపైనే పోతుంది. మనకు నామరూప రహితమైనటువంటి సర్వాధారం సర్వాధిష్టానమైనటువంటి పరమాత్మ వైపుకు మన దృష్టి పోతలేదు. అందుకే అది తెలుసుకో, అస్థిత్యేవోపలబ్ధవ్య అని మనకు శృతిమాత చెప్తుంది. కాబట్టి ఈ రెండు కలిసి ప్రతీతి అవుతున్నాయి. అందుకే జగద్గురు శంకరాచార్యుల వారు బ్రహ్మసూత్ర భాష్యాన్ని మొదలు పెడుతూ మొట్టమొదటి అధ్యాస భాష్యం రాస్తున్నాడు. ఒకదాని యందు ఒకదానికి పరస్పర అధ్యాస అయ్యింది అని చెప్పినాడు. అక్కడ కృతజ్ఞ ఆత్మ ప్రతీతి కావడంలే, కృతజ్ఞ అనాత్మ కూడా ప్రతీతి కావడంలే. ఎందుకంటే ఆత్మ లేకపోతే అనాత్మకు అస్తిత్వమే లేదు. అందుకని కలిసి మిథునం అంటాడు. రెండు కలిసి ప్రతీతి అవుతున్నాయి. అధ్యాస భాష్యంలో మొదలే ఉంది, ప్రథమంలోనే ఉంది. పూర్వపక్షి అంటాడు ఆత్మ అనాత్మ పరస్పరము విరుద్ధములున్నాయి. విరుద్ధమైనటువంటి వాటిలో ఒకదాని యందు ఒకటి అధ్యాస కావడము సంభవించదు అంటాడు. విరుద్ధ పదార్థాల్లో అధ్యాస ఎట్లయితుంది? సాదృశ్యం ఉండాలి. సాదృశ్యం ఉంటే అధ్యాస యందు సంభవిస్తుంది. ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు ఒకే తిరిగి ఉన్నారనుకో, ఒకే తిరిగి ఉన్నప్పుడు ఒక వ్యక్తిని చూసినప్పుడు ఇంకో వ్యక్తి యొక్క భ్రాంతి అవుతుంది. ఇతడు అతడు కావచ్చు అనిపిస్తుంది. స్వయంగా రుక్మిణీదేవికే భ్రాంతి అయింది. స్వయంగా వాళ్ళ కుమారుడు ప్రద్యుమ్నుడు సేమ్ కృష్ణుడిలాగానే ఉంటాడు. ప్రద్యుమ్నుడు వస్తున్నప్పుడు కృష్ణుడే వస్తున్నాడు అనుకొని ఈమె తల మీద కొంగు వేసుకునేదంట. ప్రద్యుమ్నుడు వస్తుంటే అమ్మా నేను అని అన్నప్పుడు ఓ నువ్వా బిడ్డ అని వాళ్ళ తల తీసేదంట. అంటే భ్రాంతి అయిందా లేదా? సేమ్ ఒకే తిరిగి ఉన్నారు. అట్లా అంటే సాదృశ్యం ఉంటే భ్రాంతి అవుతుంది, సాదృశ్యం లేకపోతే భ్రాంతి. ఇంకా అనేక కారణాలు ఉన్నాయి భ్రాంతి కావడానికి. కానీ అనాత్మకు ఆత్మకు ఏం సాదృశ్యం ఉన్నది? యుష్మద్ అస్మద్ ప్రత్యయ గోచరయో విషయ విషయనో తమ ప్రకాశవద్ విరుద్ధ స్వభావయో ఇతరేతర భావానుపపత్తౌ సిద్ధాయాం తద్ధర్మాణమపి సూతరాం ఇతరేతర భావానుపపత్తి.
इति अतः अस्मत् प्रत्ययगोचरे विषयेन चिदात्मके युष्मत् प्रत्ययगोचरस्य विषयस्य तद्धर्माणां च अध्यासः तद्विपर्येण విషయనః తద్ధర్మాణాంచ విషయ అధ్యాసో మిథ్యా ఇది భవతం యుక్తం అని ఇంతవరకు పూర్వపక్షం. విపరీత ధర్మాలు కలిగినటువంటి ఏ విధంగా అంటే తమ ప్రకాశయోహవ్య చీకటి వెలుతురులకు వలె అత్యంత విరుద్ధమైనటువంటి పదార్థాల్లో అధ్యాస ఎట్లయితది అని ఈ విధంగా పూర్వపక్షం అంటే తథాపి అని ఆచార్యులు అక్కడ సమాధానం చెప్పినాడు. తథాపి అన్యోన్యస్మిన్ అన్యోన్యాత్మకతాం అన్యోన్య ధర్మాంచ అధ్యస్య ఇతరేతర వివేకన అత్యంత వివిక్తయో ధర్మధర్మిణో మిథ్యాజ్ఞాన నిమిత్త సత్యానృత్య మిథునీకృత్య అహమిదం మమేదమితి నైసర్గికోయం లోక వ్యవహార అని ఆచార్యులు సత్యమును అనృతమును రెండింటిని కలిపి అహమిదం మమేదం అనేటువంటి ఈ నైసర్గికం అంటే స్వాభావికం అంటే అవిద్య చేత ఈ విధమైనటువంటి వ్యవహారము అవుతుంది. సత్య వస్తువు మిథ్యా వస్తువు కలిసి ప్రతీతి అవుతున్నాయి అని అధ్యాసము నిరూపణ చేస్తూ ఆచార్యులు చెప్పినారు అధ్యాస భాషలో. కాబట్టి జీవులకు అలవాటైపోయింది కేవలం సద్వస్తువును గుర్తించేటువంటిది. అది కేవలం ఒక జ్ఞానులు మాత్రమే గుర్తించగలుగుతారు. సామాన్య జనము అజ్ఞజనులు ఎవరైతే ఉన్నారో వారు సద్వస్తువును గుర్తించలేకపోతున్నారు. మరి సద్వస్తువును చూస్తూ ఉన్నారు, అది లేకుండా వ్యవహారం అయితలేదు. కానీ ఇది సద్వస్తువు అని మాత్రం గుర్తించలేకపోతున్నారు. ఆ నామరూపాలనే తెలుసుకొని వాటితోనే వ్యవహారం చేస్తున్నారు. అందువల్ల ఇక్కడ సామానాధికరణ్య ప్రతీతి ఉంది. ఆ సామానాధికరణ్య ప్రతీతి ఏదైతే సన్ఘట సన్పట ఇత్యాది ఏదైతే సామాన్యాధికరణ ప్రతీతి ఉన్నదో అందులో సదసద్ వివేకం చేత సద్వస్తువు దాన్ని వేరు చేసి ఈ అసద్వస్తువు విశేషం ఏదైతే ఉందో ఘటాది వస్తువులు ఇది మిథ్య అని మేము సిద్ధి చేస్తున్నాం అని సామానాధికరణే పదయోహో సామానాధికరణ్య బుద్ధ్యో ఉపచర్యతే సోయమితి సామానాధికరణ్యవద్ ఘట సన్ ఇత్యాది సామానాధికరణ్యం ఏకవస్తునిష్టం వస్తుభేదే ఘటపటయోహో ఇవ తదయోగాద్ ఇత్యర్థ. వస్తువులు సామానాధికరణ్యం చేత ప్రతీతి అవుతున్నాయి. ఐక్య అధ్యాస చేత ఏదైతే ప్రతీతి అవుతుందో సదసద్దులను మనం వివేకం చేసి చెప్తున్నాము. రెండు పృథక్ వస్తువులు కనుక ఉన్నట్లయితే సామానాధికరణ్యం సంభవించదు. అందుకని ఇక్కడ కలిసి ప్రతీతి అవుతున్నాయి సామానాధికరణ్యం చేత. అందులో నుంచి మేము సత్తును అసత్తును వివేకం చేస్తున్నాము. అందుకని ఇక్కడ సద్బుద్ధి అసద్బుద్ధి రెండు బుద్ధులున్నాయి. ఈ రెండు కూడా బుద్ధి అధీనంలో ఉన్నాయి. ఆ బుద్ధి చేత ఈ రెండింటిని మేము వివేకం చేస్తున్నాము. సత్తు సత్తే అసత్ అసత్తే. సత్తుకు అభావం లేదు, అసత్తుకు భావం లేదు. నా సత్తో విద్యతే భావో నా భావో విద్యతే సతః అని వ్యాఖ్యానం చేస్తున్నాడు ఆచార్యుడు. దాని మీద కూడా ఇంకా విస్తారంగా శాస్త్రార్థం ఉంది, టీకలున్నాయి. అది క్రమంగా రేపటి నుంచి తెలుసుకుందాం. హరి ఓం తత్సత్. ఓం సహనావతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధేతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.